హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్, ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో హక్కు ఉందా? అంటే పెళ్లి చేసుకుని ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతే తండ్రి ఆస్తిలో వాటా లేదు అని చెప్పేసి పెళ్లి చేసి పంపించేసాము అని చెప్పేసి చెప్తే అది రాంగ్ అండి. అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం తర్వాత 2005 సవరణ తర్వాత ఖచ్చితంగా ఆడపిల్లకు కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. అయితే తండ్రి మరణానంతరము కొడుకులు అనేది ఆస్తి అనేది పంపకాలు జరుపుకుంటుంటే ఆ కొడుకులకి కొడుకులతో సమానంగా తండ్రి ఆస్తిలో కూతురికి కూడా వాటా ఉంటుంది. ఖచ్చితంగా కూడా కూతుర్లు కూడా తండ్రి ఆస్తికి వారసులే. అందుకని మీరేంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేసినంత మాత్రాన తండ్రి ఆస్తిలో వాటా రాదు వాళ్ళకి అన్న అపోహ అయితే తీసేయండి. ఖచ్చితంగా పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా కూతురికి అనేది ఎంతమంది కూతుర్లు ఉంటే అంతమందికి, ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి సమాన వాటా అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.